నేనంటే ఇప్పుడు ఇది కరెక్ట్ అయి ఉంటే డెఫినెట్గా క్రెడిట్ విల్ గో టు చంద్రబాబు నాయుడు, అందులో డౌటే ఉంది. ఏం చేశారు 3 ఏళ్లలో అది చెప్పాలి. చెప్పి నేను ఇదిగో ఇవన్నీ చేస్తున్నాను, ఇవన్నీ చేయబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి నా పాపులారిటీ పెరిగిపోతుందన్న భయంతో ఇలా ప్రతిదానికి మోకాలు అడ్డెడుతున్నారు అని చెప్తే ఓహో కరెక్ట్ అనుకోవచ్చు. ఆయన ఏం చేశాడు ఇప్పటివరకు పోలవరంకి? పాపపుణ్యాలు విచారించి ఆ భగవంతుడు ఏం చేస్తాడో తెలియదు. కానీ నా లెక్క ప్రకారం 75% పాపం కేంద్రంది. ఎందుకంటే కేంద్రం కట్టి ఇవ్వాలి, కట్టి అప్పచెప్పాలి. కేంద్రం రాష్ట్రాన్ని కట్టమంది అంటే అది డెసిషన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. రాష్ట్రం అడిగింది, మరి ఈయన ఏమన్నా పర్సంటేజ్లు వస్తాయని అడిగారో, తొందరగా పూర్తవుతుందనేటువంటి సదుద్దేశంతో అడిగారో, దాంట్లోకి నేను వెళ్ళను. ఈ రాష్ట్ర ప్రభుత్వం అడిగితే కేంద్రం ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే కమిట్మెంట్ కేంద్రానికి తప్ప రాష్ట్రానికి కాదు. కేంద్రం ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. ఇచ్చేటప్పుడే వాళ్ళు 2014 రేట్లు ఇస్తామంటే మిగతా రేట్లు ఎవడు పెట్టుకుంటాడండి? ఈయన చంద్రబాబు నాయుడు గారు అంటాడు అవసరమైతే మేమే పెట్టుకుంటాం. మేమేంటి ఆయన డబ్బులా? హెరిటేజ్ ఏమన్నా అమ్మి పెడతారా ఇక్కడ? మా డబ్బులు, రాష్ట్ర ప్రజల డబ్బులు పెట్టడానికి వాళ్ళకి ఏం హక్కు ఉంది?